ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 సమూయేలు 18వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. భయపడ్డవాడు రాజయ్యున్నాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఒక సామాన్యునికి భయపడుతున్నాడు. అయితే సామాన్యమైన వాడు వీరుడై ఉన్నాడు. ఈ వీరునికి దేవాది దేవుని సన్నిధానం తోడుగా ఉన్నది. ఆయన తోడు ఎవరితో ఉంటాడో ఆ జీవితాలు నిలబడ్డప్పుడు, పనిచేస్తున్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు చూసి ఎదుటివారు భయపడిపోతారు. ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయపడేవారు ఎప్పుడైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి భయపడాల్సిందే. ఈ లోకంలో భయం దేని కొరకు కలిగి ఉంటామంటే, నేను ధనం పోగొట్టుకుంటానేమో అని, ధన సంపద కలిగిన వారిని బట్టి భయం, పేరు ప్రఖ్యాతల కొరకు సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగి అట్టి కలిగి ఉన్న వారి కొరకు మనం భయం కలిగి ఉంటాం. కానీ దేవుని కొరకై, ఆయన పనుల కొరకై, ఆయన కొరకు బ్రతికే జీవితం కొరకై భయం కలిగి ముందు కొనసాగితే వారు దేవుని తోడు కలిగిన వారుగా ఉంటారు. భయం లేక ముందుకు కొనసాగుతారు. యెహోవా మన పక్షంన ఉండగా మనకు విరోధి ఎవడు? మన జీవితాలలో ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నిలబడగలుగుతున్నాం. నిన్ను పతనావస్థలోకి నెట్టడానికి నీ చుట్టూ శత్రువులు లేరంటారా? ఉన్నారు. సొంత వారిలో నిన్ను పతనావస్థలో చూడాలని ఉవ్విళ్ళూరుతున్న వారు లేరంటారా? ఉన్నారు. మనం పడిపోయినప్పుడు, మనం సరి అయిన స్థితిలో లేనప్పుడు, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, మనం సామాజికంగా కావచ్చు, మనము పడిపోతూ ఉంటే చూడాలని ఇష్టపడతారు. కానీ ఒక్క మాట, మనము ఒక దాంట్లో మాత్రం పడిపోవడానికి ఇష్టపడిన వారు మన జీవితాలను మార్చి కలువరి శిలువలో రక్తము కార్చిన యేసయ్య పడిపోవడం ఇష్టం లేదు. మనం ఎల్లప్పుడూ ఆత్మీయతలో బలంగా నిలబడాలని ఇష్టం. ఆయన తోడుగా ఉంటే విజయం మన వెంటే. ఆయన వెంట ఉంటే మనము భయపడే జీవితాల్లో నిలబడం. ఆయన మన వెంట వస్తే మన బ్రతుకుల్లో విజయాలను చవి చూస్తూ ముందుకు కొనసాగుతాం. నమ్మకమైన జీవితాన్ని ఇచ్చేవాడు యేసయ్య. ఆయన కలిగి ఉన్న నీ జీవితంలో ఇంకా భయం ఉన్నదా? భయపడాల్సిన పని లేదు. నిన్ను ఏరి పారేయాలని, నిన్ను పతనావస్థలోకి నెట్టాలని ప్రయత్నించే నీ శత్రువులు నిన్ను చూచి భయపడతారు. తప్పక ఆ చక్కటి దినాన్ని జీవితంలో ఇస్తాడు. నిరీక్షణ కలిగి నెమ్మదిగా ఆయన తోడును కలిగి ముందు కొనసాగితే నీ ముందున్న ప్రతి యుద్ధాన్ని గెలుస్తావు, విజయాన్ని సాధిస్తావు. సౌలు రాజుగా ఉన్నాడే కానీ దేవుని ఆత్మ తనకు తోడుగా లేదు. దేవుని హస్తం అతని పై నుండి తీసివేయబడ్డది. దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉన్నది. గొల్యాతును గెలుచుకునే విధంగా చేసింది. వాడిపైన విజయం సాధించే విధంగా దావీదును నిలబెట్టింది. ఫిలిస్తీయులతో యుద్ధము చేసిన ప్రతిసారి ఆయన గెలుస్తూ వచ్చినాడు. కారణం, దేవుని సన్నిధానము దావీదుకు తోడుగా ఉన్నది. ఎవరికైతే దేవుని సన్నిధానం తోడుగా ఉంటుందో, ఆయన హస్తము వెంట ఉంటుందో, ఆ బ్రతుకులు భయపడకుండా అడుగులు ముందుకు వేస్తారు. నీ యొక్క జీవిత ప్రయాణంలో నువ్వు ఎక్కడెక్కడ బాధపడుతూ భయపడుతూ కొనసాగుతున్నావో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుందామా? హృదయంతరంగంలో తొంగి చూద్దామా? నీ వెంట దేవుని సన్నిధానం తోడుగా ఉన్నదా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ముందుకు కొనసాగుదాం. బలంగా బ్రతుకుదాం. అపవాదిని ఓడించే విధంగా నిలబడదాం. అపవాది మనల్ని చూసి ఎప్పుడు భయపడతాడు? ఆయన దేవాతి దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్కు మనలో ఉన్నప్పుడు, ఆయన మనతో నడుస్తున్నప్పుడు, మన ప్రతి కదలికల్లో ఆయన మాట వినబడుతున్నప్పుడు, ఆయన స్వరూపము కనబడుతున్నప్పుడు అపవాది మనల్ని చూచి గజ్జున వణుకుతాడు. మనము అపవాదిని లొంగదీసే నమ్మకమైన బలము కలిగిన జీవితంలో మన దేవుడు నిలబెట్టి నడిపిస్తాడు. మరణపు కోరలు విరిచిన విజయ వీరుడు మన వెంట ఉన్నాడు. మరణాన్ని గెలిచిన వాడు మన వెంట ఉన్నాడు. భయం అక్కర్లేదు, దిగులక్కర్లేదు. నిన్ను పడద్రోయడానికి ప్రయత్నం చేసే వారి ముందు తిరిగి నిన్ను నిలబెట్టి గొప్ప స్థితిలో నడిపిస్తాడు. షరతు ఒక్కటే,
ఆయన్ను కలిగి కొనసాగుదాం. ఆయన్ను కలిగి ముందు కొనసాగుదాం. నమ్మకమైన జీవితంలో కొనసాగుదాం. ఆయనతో బ్రతికే జీవితంలో కొనసాగుదాం. ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి విర్రవీగే స్థితిలో ఉంటే దేవుని సన్నిధానం మన నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో. దానికి చక్కటి ఉదాహరణ, సాక్ష్యము సౌలు. సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు, కానీ దేవుని చేత తృణీకరించబడ్డాడు. చెప్పిన మాట విననందుకు దేవుని సన్నిధానం నిలబడలేకపోయినాడు. దావీదు అనామకుడు, ఒక గొర్రెల కాపరి, అడవిలో బ్రతుకుతున్నవాడు. కానీ దేవుని సన్నిధానం తోడుగా ఉంటే గొర్రెల కాపరిగా ఉన్న ఆ యొక్క అడవి నుండి అంతఃపురంలోని సింహాసనం వరకు నడిపించగలడు. నిన్ను చూసి విర్రవీగుతున్నవారు, నిన్ను చూసి హేళన చేస్తున్నవారు, నిన్ను చూసి నానా మాటలు నీ వెనకాల అంటున్నవారు, నీ పతనము కోరుకుంటున్నవారు ఎవరున్నా సరే, వారందరూ ఒక దినాన నీ యొక్క విజయాన్ని చూసి భయపడతారు. నీ యొక్క బ్రతుకును చూసి గజగజ వణుకుతారు. కారణం దేవుడు తోడుగా ఉండడం. అట్టి దేవుడు తోడై ఉన్న బ్రతుకులో నమ్మకంగా కొనసాగే వారముగా, బహుబలముగా, ధైర్యముతో యేసయ్యను కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. అవునా తండ్రి, నీవు మాకు తోడై ఉంటే మా శత్రువులు మమ్మల్ని చూచి భయపడతారు. మీరు మాకు తోడై ఉంటే అపవాది మమ్మల్ని చూచి గజగజలాడుతాడు. అయ్యా, నీ బలము గొప్పది నా తండ్రి. ఆ బలము ముందు ఎవరూ నిలబడలేరు. అయ్యా, మేము బలహీనులము. నీ బలాన్ని ధరించుకొని నాయన ఈ లోకములో నా తండ్రి అపవాదిని ఎదిరిస్తూ, మా ముందున్న ప్రతి సమస్యలను ఎదిరిస్తూ నాయన నా తండ్రి మేము విజయం సాధిస్తూ ముందు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయని ప్రార్థిస్తున్నాను. బలహీనతలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. పెరికితనంలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ బలాన్ని అనుగ్రహించండి. పరిస్థితులు బాలేవు, నేను ఏమైపోతాను అన్న భయంతో ఉన్న ప్రతి బిడ్డను మీ సన్నిధానం తీసుకొని వస్తున్నాను. అయ్యా, నువ్వు వెంట ఉన్నావు. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, తోడై ఉండి బలాన్ని ఇచ్చే దేవుడవు. నా తండ్రి ఉరులొడ్డుతున్న అపవాదిని నా తండ్రి చెరగగొట్టగలిగిన చక్కటి బలాన్ని మాకు ఇచ్చే దేవునిగా తోడై ఉన్నావు. నిలబెట్టి నడిపించండి. ఈ దిన ఆశీర్వాదాలతో, ప్రయాణాలతో దీవించి ఆశీర్వదించి కాపుదల్లో నడిపించమని ప్రార్థిస్తూ, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.